6 గ్యారంటీలు 100 డోస్ అని చెప్తే అధికారం పోయిన షాక్లో సరే ఆయన డాక్టర్ చూపించుకుంటాడా, హాస్పిటల్లో జాయిన్ అవుతాడా, హరీష్ రావు కేటీఆర్ మాకు అర్థమవుతలేదు. కానీ నేను ఆ పిల్లగాడు మాట్లాడతాడు, ఏదో వాళ్ళ ఆయన ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆయన వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు. మా ఆయన ఎమ్మెల్యే కాదు, అనిల్ కుమార్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు, వీళ్ళని ఆయన ఎమ్మెల్యే కాదు. కష్టపడి ప్రజలతో నుండి ఎమ్మెల్యేలు అయినాం, మంత్రులు అయినాం. ఏదో పొట్టాపట్టి వాళ్ళ ఆయన పేరు చెప్పి 80 ఓట్లు మొదటిసారి గెలిచి ఉద్యమంలో ఉన్న మహేందర్ రెడ్డి పొట్టగొట్టిండు. ఆయన ఆ పిల్లగాడు మాట్లాడతాడు, ఈ నెల కరెంట్ బిల్లు కట్టొద్దని. అందరూ ఆలోచించాలి. తెలంగాణ సమాజం 3000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి మా ప్రభుత్వం 2018 రాగానే ఇస్తుందని చెప్పాను. 5 సంవత్సరాలంటే 60 నెలలు, ఒక్క నెల ఒక పైసా ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం ఎట్లా కడతా? కాంగ్రెస్ 70 ఇల్లు కాదు, ఇది మాది. డైనింగ్ హాలు, కిచెను, బాత్రూము, అల్లుడు పిడకో రూము, ఈగో రూము, ఎట్లాంటి పెద్ద సినిమా ఇష్టం కాదు. ఒక్క ఇల్లనే కంటా. ఆఖరి మా వంగపల్లిలో ఎమ్మెల్యే 2 సార్లు గెలిచి విప్పుంటే 40 ఇల్లు కడితే వర్షాకాలం వస్తే మా స్విమ్మింగ్ పూల్ అవుతుంది, మామూలు టైంలో బార్ అవుతుంది. ఆయన కరెంటు బిల్లు కట్టొద్దంట. అరే పిచ్చి కేటీఆర్, మీకు సమయం ఇచ్చింది 100 రోజులు, 40 రోజులనే 2 ఇంప్లిమెంట్ చేసినాం, అప్లికేషన్ తీసుకున్నాం. నీలాగా నీ పార్టీ కండగొక్కున్నాం ఏం. ప్రతి పేదవానికి మా స్కీమ్స్ వస్తాయి. నీ అవినీతి సొమ్ము మొత్తం బయటికి తీస్తున్నాం. యాదాద్రి ప్లాంట్ 29,000 కోట్లు నామినేషన్ ఇస్తే జగదీష్ రెడ్డి, కేటీఆర్ కమిషన్ల మీదనే 10,000 కోట్లు తిన్నారు. అసెంబ్లీని నేను కొట్లాడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేశాడు. ఇప్పటికీ విజిలెన్స్ టీం నడుస్తుంది. అందులో 10,000 కోట్లు వస్తాయి. దోసుకున్న సొమ్ము తీస్తే ఈ స్కీములు 15 కాదు 20 నడపవచ్చు. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? అసలు కేటీఆర్ కరెంటు బిల్ కట్టొద్దని రాత్రి టీవీలో చూస్తే సరిగ్గా భువనగిరి పోతున్నా ఆన్లైన్ తిరుగుదామని వచ్చినాయి. అదే ఆలోచించి మాట్లాడరా కేటీఆర్, ఒక్కడైనా మంచి పని చేసినావా చెప్పు. భువనగిరి యాదగిరిగుట్టకి వెళ్ళి లక్షల మంది పోతున్నావు. ఒక పెద్ద బస్ డిపో కట్టి తెలంగాణ వచ్చింది, లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. భువనగిరిలో బస్ డిపో కట్టి 200 బస్సులు ఇస్తే 30,000 మంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తారు. రైల్వే స్టేషన్ ఉంటే ఒక్క సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆపదు, 1-2 ట్రైన్లు తప్ప. యాదగిరి గుట్ట ఇన్ని వేల మంది వస్తాయి, బస్ డిపో పెట్టలే, ఇల్లు కట్టలే, ఉద్యోగాలు ఇవ్వలే, కరెంటు ఇవ్వాలని చెప్తాం కదా. ఊరి పేరు చెప్తాం, మీకు పోయే ముందు డిస్కనెక్ట్ చేస్తే మేము రేపటికెళ్ళి అనౌన్స్ చేస్తాం ఉచిత కరెంటు 200 యూనిట్స్, 600-700 మిగులుతాయి. 500 గ్యాస్ కరెంట్ త్వరలో అనౌన్స్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఆ డేట్ ఫిక్స్ చేసి లాంచ్ చేస్తాం.